హనుమకొండలోని వెలువ సంక్షేమ సంఘం ప్రాంగణంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వెలువ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సరము ఉగాది పురస్కారాలు పంచాంగ శ్రవణము పట్టణము అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా వెలమ సంక్షేమ సంఘానికి అభివృద్ధి చేసి విశిష్ట సేవలు సహాయ సహకారాలు ప్రముఖులను గుర్తించి సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విచ్చేసి సన్మాన గ్రహీతలను అభినందించారు. అనంతరం వెల్లమ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నడిపెల్లి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెల్లమ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు, కుల బాంధవులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. వెల్మ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నేడు వెల్మ ప్రాంగణం నందు ఉగాది సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది పురస్కారాలు మా వెల్మలలో ప్రముఖ విశిష్ట సేవలు చేసినటువంటి వ్యక్తులను సన్మానించుకోవడం జరిగింది. ఈరోజు దాదాపుగా 10 మంది ప్రముఖులను మేము వెల్మ సంఘం ఆధ్వర్యంలో సన్మానించుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన తక్కలపల్లి రవీందర్రావు గారు, ఎమ్మెల్సీ గారు హాజరు కావడం జరిగింది. వీరితో పాటు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరై సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు సన్మాన గ్రహీతలుగా మా వెల్మ సంఘం ఫౌండర్ అయినటువంటి శ్రీ పుస్కూరి మోహన్ రావు గారిని మరియు వారితో పాటు మరి ప్రముఖ వ్యక్తులైనటువంటి శ్రీ అర్చనపల్లి మోహన్ రావు గారిని, తర్వాత జడ్జి ఆనందరావు గారిని, తర్వాత మేము ప్రైవేటు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ఎస్విఎస్ విద్యా సంస్థల ఎర్రబెల్లి తిరుమలరావు గారిని, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రాజేశ్వరరావు గారిని, రాధా మేడం గారిని, అలాగే శోభా మేడం గారిని, ఇంకా ప్రముఖ డాక్టర్ అయినటువంటి శ్రీ కమల మనోహరరావు గారిని, ఈ విధంగా ప్రముఖ వ్యక్తులను సన్మానించుకున్నాం. చాలామంది మా వెల్మ బంధువులు కూడా ఈరోజు హాజరై సక్సెస్ చేయడం జరిగింది. ముఖ్యంగా వెల్మల్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ను గుర్తించి వివిధ రంగాల్లో వివిధ వృత్తుల్లో ఉన్న వారిని గుర్తించి ఈరోజు సన్మానం చేసినాం. మరి ఈ పరాభవ ఉగాది సంవత్సరం సందర్భంగా మొట్టమొదటిసారి వెల్మ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినాం. మా బంధువులు వచ్చి సక్సెస్ చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.